Hello, my dear friends. Welcome back to English with Sham sir. I'm Sham sir talking to you. You are watching editorial analysis of the Hindu newspaper, August 23rd. సో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా మనం స్టార్ట్ చేసిన ఎడిటోరియల్ అనాలిసిస్ అనే ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. అండ్ ఆగస్ట్ 23rd హిందూ న్యూస్ పేపర్లో ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చింది. అస్సలు లేట్ చేయకుండా ఈ ఆర్టికల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీకు నేను ప్రతిరోజు చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ నేను ఎందుకు చేస్తున్నాను? ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ హియర్ జీకే ఆర్ కరెంట్ అఫైర్స్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ this article as it is, because I want you to read the articles that come on newspapers on a regular basis and improve your reading skills, understanding skills. ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో వచ్చే ఆర్టికల్స్ చదవడం, వాటిని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం రేపు భవిష్యత్తులో రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేవి మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? దానికోసం ఫ్రమ్ మై సైడ్ దిస్ ఈజ్ ఎ లిటిల్ కాంట్రిబ్యూషన్ దట్ ఐఎమ్ గివింగ్ యూ. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వన్ ఆర్టికల్ ఆన్ ఎవ్రీడేస్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ ఐ విల్ షేర్ దట్ వీడియో ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా? సో నా సజెషన్ ఒకటే, మీరు ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి మీరు ఈ ఆర్టికల్ చదవండి. రైట్? అస్సలు లేట్ చేయొద్దు, ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. సో ఆగస్ట్ 23rd హిందూ న్యూస్ పేపర్ ఫస్ట్ ఆర్టికల్ ఇది. డైరెక్ట్గా నేను మీకు సుత్తి లేకుండా సూటిగా విషయం ముందు చెప్పేస్తాను, అప్పుడు ఆర్టికల్లోకి వెళ్ళిపోతాను. ఇండియాకి చైనాకు సంబంధించిన ఆర్టికల్ ఇది. రీసెంట్గా చైనా నుంచి ఇండియాకు, చైనా దేశానికి సంబంధించిన ఒక ప్రతినిధి, ఒక రిప్రజెంటేటివ్ వచ్చారు న్యూఢిల్లీకి. ఆయన ఎలా అయితే ఇండియాకు వచ్చి ఇండియాలో ఉన్న పెద్ద మనుషుల్ని కలిశాడో, ఆయన ఇండియాకి ఎలా అయితే వచ్చాడో అలాగే వేరే వేరే కంట్రీస్కి కూడా వెళ్ళి అక్కడ ఉన్న లీడర్స్ని కలిశాడు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఎవరైతే చైనా నుంచి వచ్చాడో ఇండియాకి, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన రావడం వల్ల మనకి ఏంటి ఉపయోగం, ఫ్యూచర్లో ఇండియాకి చైనాకి రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, లాంటి విషయాలన్నీ కూడా ఈ ఆర్టికల్లో రాశారు. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ దిస్ ఆర్టికల్? ఈజీ లెవెల్, నో డౌట్. ఈ ఆర్టికల్లో వీళ్ళు యూజ్ చేస్తున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టాండర్డ్ అనేది ఈజీగా ఉంది. ఒక్కసారి మీరు ఆర్టికల్ చదివితే అర్థం చేసేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ ఆర్టికల్లో వొకాబులరీ ఏమైనా ఉన్నాయంటే ఎక్కువ లేవనే చెప్పాలి. మహా అయితే ఒక 4 or 5 వర్డ్స్, తెలియని వర్డ్స్ ఉండొచ్చు. బట్ 99% అసలు ఈ ఆర్టికల్ ఒక్కసారి చదివితే అర్థమైపోతుంది. ఓకేనా? ఇక ఈ ఆర్టికల్ రేపు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా హెల్ప్ అవుతుందంటే, మనం రాయబోయే బ్యాంక్ లేదా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో జంబుల్డ్ స్టేట్మెంట్స్ ఇందులోంచి రావచ్చు, స్పాటింగ్ ది ఎర్రర్ ఇందులోంచి రావచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఆర్టికల్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్గా కూడా రావచ్చు. రైట్? ఏ ప్రొడక్టివ్ విజిట్, అదిగో చైనా నుంచి వచ్చిన మనిషి ఇండియాకి రావడం చాలా మంచిదే అని హెడ్లైన్స్లోనే చెప్పేశాడు. ఇండియా అండ్ చైనా సీమ్ రెడీ టు పుట్ బిహైండ్ ద మెమరీ ఆఫ్ గాల్వాన్ క్లాషెస్. మనకి కొంతకాలం క్రిందట ఇండియాకి చైనాకి జరిగిన ఏవైతే మనకి గాల్వాన్ క్లాషెస్ ఉన్నాయో, ఆ గాల్వాన్ క్లాషెస్ అంటే పాత గొడవలను ఇండియా చైనా మర్చిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇండియాకి చైనాకి జరిగిన అంతకు ముందు గొడవలను మర్చిపోవడానికి రెండు దేశాలు రెడీగా ఉన్నాయని అంటున్నాడు. రైట్? ఇప్పుడు మనం ఒక్కొక్క సెంటెన్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వండి. రైట్? సో జడ్జింగ్ బై ద స్టేట్మెంట్స్ అండ్ రీడౌట్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్, Chinese Foreign Minister Wang Yi's 2-day visit to India this week was extremely productive. సో ఇండియా అలాగే చైనా దేశాలు ఇచ్చిన నివేదిక, రిపోర్ట్ ప్రకారం చైనా నుంచి వచ్చిన ఎవరైతే ఫారెన్ మినిస్టర్ ఉన్నాడో వాంగ్ అనే అతను ఇండియా వచ్చాడు, 2 days ఉండడానికి వచ్చాడు. అది చాలా హెల్ప్ అయింది అన్నాడు. మరి ఎలా హెల్ప్ అయిందో చూద్దాం. While Mr. Wang was in Delhi at the invitation of NSA Ajit Doval for 24 special representatives talk on the boundary question, he also met External Affairs Minister Jaishankar for bilateral talks and the normalization process after the 4-year military standoff at the LAC.
ఇలాంటి పెద్ద పెద్ద సెంటెన్సెస్ వెంటనే అర్థం కాకపోతే మీరు దాన్ని పార్ట్స్గా బ్రేక్ చేసుకుని చదవండి. నాకు రీడింగ్ హ్యాబిట్ బాగా ఉండడం వల్ల నేను ఒకసారి చదివిన నాకు అర్థమైపోతుంది. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని 2-3 పార్ట్స్గా బ్రేక్ చేసుకోండి, ఏం లేదు. సో చైనా నుంచి వచ్చిన ఈ ఫారెన్ మినిస్టర్ ఎవడైతే వాంగ్ ఉన్నాడో వాడు మన అజిత్ దోవల్ ఇన్విటేషన్ మీద వచ్చాడు అనమాట. అజిత్ దోవల్ అంటే తెలుసు కదా, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ. సో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఇంకా ఆయన గురించి చెప్పకలే, హీఈస్ లైక్ ద రియల్ హీరో. సో అజిత్ దోవల్ ఇన్వైట్ చేయడం వల్ల ఆ వాంగ్ అనే అతను వచ్చాడు. సో ఒకేషన్ ఏంటంటే 24th స్పెషల్ రిప్రజెంటేటివ్ టాక్ అనే ఒక మీటింగ్ జరిగింది, 24వ సమావేశం. దేనికోసం ఆ మీటింగ్ జరిగిందంటే బార్డర్ క్వశ్చన్స్, ఇండియాకి చైనాకి బార్డర్ గొడవలు చాలా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా 24th మీటింగ్కి అజిత్ దోవల్ పిలిస్తే ఆ వాంగ్ అనే అతను వచ్చాడు. ఎవడా వాంగ్? చైనా ఫారెన్ మినిస్టర్. అజిత్ దోవల్ని మాత్రమే కాకుండా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ని కూడా కలిశారు. అండ్ బైలేటరల్ టాక్స్ గురించి మాట్లాడుకున్నారు, నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఎందుకంటే 4 ఏళ్ల క్రిందట లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC దగ్గర ఇండియాకి చైనాకి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. వాటన్నిటి గురించి మాట్లాడడానికి చైనా నుంచి ఎవడొచ్చాడు? ఈ వాంగ్ అనే ఫారెన్ మినిస్టర్ వచ్చాడు. ఇద్దరిని కలిశాడు, అజిత్ దోవల్, ఎస్ జయశంకర్ని కూడా కలిశాడు. మిస్టర్ వాంగ్ వాజ్ ఆల్సో రిసీవ్డ్ బై మోడీ, హూ సెడ్ హీ వుడ్ ట్రావెల్ టు టింజెన్ ఫర్ ది షాంఘాయ్ SCO మీటింగ్. సో ఈ చైనా నుంచి వచ్చిన వాంగ్ మోడీని కూడా కలిశాడు. మోడీ చెప్పాడు అతను, నేను అతి త్వరలో SCO మీటింగ్కి నేను రాబోతున్నాను, టియాన్జిన్కి రాబోతున్నానని మోడీ కూడా అతనికి చెప్పాడు. మోడీ విల్ మీట్ చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్. అతి త్వరలో మోడీ చైనా వెళ్ళి జిన్పింగ్ అని కూడా కలవబోతున్నాడు. జిన్పింగ్ అంటే తెలుసు కదా, చైనా ప్రెసిడెంట్. ఇన్ ఢిల్లీ, ఇండియా అండ్ చైనా అగ్రీ టు రెజ్యూమ్ బార్డర్. ఇక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆ చైనా నుంచి వచ్చిన ఫారెన్ మినిస్టర్ పేరేంటి? వాంగ్. వాడు వీని కలిశాడు, లేదంటే వాళ్ళని కలిశారని ఎంతసేపు వాళ్ళని కలవడమే జరిగింది. కలిసి ఏం చేశారో ఇప్పటిదాకా డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. జస్ట్ ఇందాక మనం బైలాటరల్ టాక్స్, నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నారని చెప్పారు తప్ప ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. ఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్లో ఇండియా అండ్ చైనా అగ్రీ టు రెజ్యూమ్ బార్డర్ ట్రేడ్ అట్ 3 points. సో గతంలో ఇండియాకి చైనాకి ట్రేడ్ బాగుండేది, బార్డర్ ట్రేడ్. గొడవలు జరిగిన తర్వాత తగ్గింది. ఇప్పుడు ఆ బార్డర్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రెజ్యూమ్ చేయాలి అని 2 దేశాలు ఒప్పుకున్నాయన్నమాట 3 ఏరియాస్లో. అలాగే రీస్టార్ట్ డైరెక్ట్ ఫ్లైట్స్, ఇండియాకి చైనాకి డైరెక్ట్ ఏరోప్లేన్ సర్వీసెస్ కూడా అంతకు ముందు ఉండేవి, ఆగిపోయాయి. వాటిని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాయి. ఎక్స్పాండ్ ద కైలాష్ మానస్ సరోవర్ యాత్రా స్లాట్స్ ఫర్ పిలిగ్రిమ్స్. ఎవరైతే భక్తులు ఉంటారో, పిలిగ్రిమ్స్ ఉంటారో, విజిటర్స్ ఉంటారో వాళ్ళకి ఈ కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు స్లాట్స్కు సంబంధించి ఎక్స్పాండ్ చేయడానికి కూడా 2 దేశాలు ఒప్పుకున్నాయి. అంతేకాకుండా రిలాక్స్ వీసాస్, ఇండియా నుంచి చైనా వెళ్ళేవారు లేదా చైనా నుంచి ఇండియా వచ్చేవాళ్ళు ఏదైతే వీసా ప్రాసెసింగ్ ఉంటుందో ఆ వీసా ప్రాసెసింగ్ కూడా ఈజీ చేయాలని డిసైడ్ అయ్యారు. యాక్చువల్గా చెప్పాలంటే మేబీ ఇలాంటి క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్లో రావచ్చు. రీసెంట్గా ఇండియా చైనా మీట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కంక్లూజన్ అని అనొచ్చు. ఏదేమైనా కూడా ఇండియా చైనా ఈ రీసెంట్ మీట్లో ఈ 4 విషయాలు అయితే ఒప్పుకున్నారు. అప్పుడు ఏంటో 4 గుర్తుంది కదా. సో బార్డర్ ట్రేడ్ రీస్టార్ట్ చేద్దామన్నారు, డైరెక్ట్ ఫ్లైట్స్ అన్నారు, మానస్ సరోవర్ యాత్ర స్లాట్స్ పెంచబోతున్నారు, వీసాస్ ఈజీగా రిలాక్సేషన్ ఇవ్వబోతున్నారు. While there were positive discussions on the lifting of export restrictions by China on fertilizers, rare earth products and boring machinery, it's unclear whether there was a headway on China's demand that India lift its scrutiny of Chinese FDI in Indian companies. ఈ సెంటెన్స్ ఇంపార్టెంట్. ఒకసారి మీరు వీడియో పాజ్ చేసుకుని ఇఫ్ పాసిబుల్ రీడ్ ద సెంటెన్స్ అండ్ చెక్ యువర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. సో ఏంటంటే మనకి there were positive discussions on lifting of export restrictions by China on fertilizers. చైనా ఫెర్టిలైజర్స్ విషయంలో ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టిందంట. అంతకుముందు చైనా ఫెర్టిలైజర్స్ విషయంలో ఎక్స్పోర్ట్ చేసే దానిలో రెస్ట్రిక్షన్స్ పెట్టిందంట. ఆ రెస్ట్రిక్షన్స్ని తీసేయచ్చు అని పాజిటివ్ డిస్కషన్స్ జరిగాయంట. అదేవిధంగా రేర్ ఎర్త్ ప్రొడక్ట్స్ విషయంలో, అదేవిధంగా బోరింగ్ మెషినరీ. సో బోరింగ్ మెషినరీలో, రేర్ ఎర్త్ ప్రొడక్ట్స్లో, అలాగే ఇందాక చెప్పినట్టు ఫెర్టిలైజర్స్లో, ఈ 3 ప్రొడక్ట్స్ విషయంలో చైనా యాక్చువల్గా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఆ రెస్ట్రిక్షన్స్ని తీసేసేలాగా హెల్దీ డిస్కషన్స్ అయితే జరిగాయి.
ఇట్ ఈస్ అన్క్లియర్ వెదర్ ఇట్ వాజ్ ఎ హెడ్వే ఆన్ చైనాస్ డిమాండ్. అయితే అంతకుముందు గతంలో చైనా ఒక డిమాండ్ చేసింది. అదేంటంటే ఇండియా లిఫ్ట్ ఇట్ స్క్రూటినీ ఆఫ్ చైనీస్ ఎఫ్డిఐ. చైనీస్ ఎఫ్డిఐ మీద ఇండియా గతంలో స్క్రూటినీ వేసింది. ఆ స్క్రూటినీని కూడా మరి ఇండియా తీసేస్తుందో లేదో క్లారిటీ అయితే రాలేదు. ఆ విషయంలో అన్క్లారిటీ, ఆ విషయంలో ల్యాక్ ఆఫ్ క్లారిటీ అయితే ఉంది. దెర్ ఇస్ నో క్లారిటీ. సో ఫెర్టిలైజర్స్ విషయంలో, బోరింగ్ మెషినరీలో, అలాగే రేర్ ఎర్త్ ప్రొడక్ట్స్ విషయంలో చైనా ఎక్స్పోర్ట్స్ మీద పెట్టిన రెస్ట్రిక్షన్స్ తీసేసేలా పాజిటివ్గా ఉంది. కానీ ఇండియా చైనీస్ ఎఫ్డిఐ మీద పెట్టిన స్క్రూటినీ తీసేస్తుందన్న గ్యారంటీ అయితే లేదు, క్లారిటీ అయితే లేదు. The two sides agreed to expedite the process of boundary resolution of the 3,500 kilometers Indo-China border. ఇండియాకి చైనాకి బార్డర్ లెంత్ ఎంత? 3,500 కిలోమీటర్లు. ఆ బార్డర్కు సంబంధించి చాలా కాలం నుంచి గొడవలు అవుతున్నాయి కదా. ఆ గొడవలన్నీ ఆపడానికి ఇండియా చైనా అయితే మాత్రం పాజిటివ్గా రెడీగా ఉన్నాయి. అగ్రీ టు ఎక్స్పిడిట్ ద ప్రాసెస్ అని. ఎక్స్పిడిట్ ద ప్రాసెస్ అంటే ప్రాసెస్ని వేగవంతం చేయడానికి ఇరు దేశాలు ఒప్పుకున్నాయట. Significantly, the Modi government agreed to build on the 2005 agreement of political parameters and guiding principles for the settlement of India-China boundary question. అదేవిధంగా మోడీ గవర్నమెంట్ రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుందంట. దేనికి ఒప్పుకుందంటే టు బిల్డ్ ఆన్ ద 2005 అగ్రిమెంట్. 2005లో ఇండియా చైనా ఒక అగ్రిమెంట్ రాసుకున్నాయట. ఇది అగ్రిమెంట్ పేరు. ఆ అగ్రిమెంట్లో అనుకున్నట్టుగా మేము చేయడానికి రెడీగా ఉన్నాము అని ఒకసారి మళ్ళీ మనం వాళ్ళకు ఒక ప్రామిస్ చేస్తాం. ఆ అగ్రిమెంట్ పేరు ఏంటంటే పొలిటికల్ పారామీటర్స్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇండియా చైనా బౌండరీ క్వశ్చన్. ఆ బౌండరీకి సంబంధించిన అగ్రిమెంట్ అది. ఇండియా ఆ అగ్రిమెంట్లో చెప్పిన విషయాలకి కట్టుబడి ఉంటానని మళ్ళీ ఒకసారి ప్రామిస్ చేసింది చైనాకి. మీన్ వైల్ చైనీస్ అంబాసిడర్ ఇంకోటి వచ్చాడు. ఇందాక వరకు వ్యాంగ్ అవుట్ అంటే ఫారిన్ మినిస్టర్, ఇతను ఎవరంటే అంబాసిడర్. వీడి పేరు గ్జూ అందాం. ఈ అంబాసిడర్ ఏం చెప్పాడంటే సెట్ దట్ చైనా అపోజెస్ యుఎస్ బుల్లీ మూవ్ ఆఫ్ ఇంపోజింగ్ 50% టారిఫ్స్ ఆన్ ఇండియా. అమెరికా ఇండియా మీద 50% టారిఫ్స్ వేయడం కరెక్ట్ కాదని చైనా అంబాసిడర్ గ్జూ మన మోడీకి చెప్పాడట. మాకు చాలా బాధగా ఉంది, అమెరికా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుందని. అది జెన్యూన్ సింపతియా ఫేక్ సింపతియా తెలియదు, కానీ మొత్తానికైతే సింపతి చూపించాడు. అది మరి చూద్దాం మ్యాటర్ ఏంటో. ఓకే, ద అవుట్కమ్స్ ఇండికేట్. ఒక్కసారి సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పాడు బ్రీఫ్గా రివిజన్ చేస్తాను. చైనా ఫారిన్ మినిస్టర్ వ్యాంగ్ ఇండియా వచ్చాడు 2 days ఉండడానికి. అజిత్ దోవల్ని కలిశాడు అండ్ ఎస్ జైశంకర్ని కలిశారు, అలాగే మోడీని కూడా కలిశారు. ఈ ఇరువైపులా దాన్ని ఏమంటారంటే బైలేటరల్ టాక్స్ చేశారు. అలాగే మెయిన్గా ఏంటంటే నార్మలైజేషన్ అంటే ఏం కాదు, శాంతి భద్రతలు అలాగే బార్డర్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు వ్యాంగ్. దానికి సంబంధించి ఏంటంటే మనకి మోడీ కూడా అతి త్వరలో చైనా ప్రెసిడెంట్ని కలవబోతున్నారు, జింపింగ్ని. అలాగే ఎస్సీఓ మీటింగ్కి వెళ్ళబోతున్నారు. ఇక మెయిన్గా మూడు విషయాలు ఇండియా ఒప్పుకుంది. ఒకటి ఏంటంటే ఇండియా చైనా రెండు కూడా 3 విషయాల మీద ఒప్పుకున్నారు 2 దేశాలు. ఒకటి ఏంటంటే నేను చెప్పినట్టు ఫెర్టిలైజర్స్, అలాగే రేర్ ఎర్త్స్, అలాగే బోరింగ్ మిషనరీ. వీటి మీద ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే చైనా పెట్టిందో అవి తీసేయడానికి చైనా ఒప్పుకుంది. కాకపోతే చైనీస్ ఎఫ్డిఐ మీద ఇండియా పెట్టిన రెస్ట్రిక్షన్స్ స్క్రూటినీ తీస్తుందో లేదో క్లారిటీ లేదు. ఓకేనా. ఇంకా దాంతోపాటు ఏంటంటే బార్డర్ ట్రేడ్ చేయడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా బార్డర్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ప్రాసెస్ స్పీడప్ చేస్తా అన్నారు. అండ్ 2005 అగ్రిమెంట్ని మేము కట్టుబడి ఉంటామని మళ్ళీ ఒకసారి మనం వాళ్ళకి భరోసా అయితే ఇచ్చేసాం. సెకండ్ పారాగ్రాఫ్ ఏం లేదు, చాలా సింపుల్. చైనా ఇంకో మాట కూడా అంది కదా, అమెరికా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది, మాకు చాలా బాధగా ఉంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయని చైనా చెప్పింది. చూద్దాం. ద అవుట్కమ్స్ ఇండికేట్ దట్ ఢిల్లీ హ్యాస్ డిసైడెడ్ ఇట్ కెన్ నౌ మూవ్ అహెడ్ ఫ్రమ్ ద PLA ట్రాన్స్క్రిప్షన్స్. ద అవుట్కమ్స్ ఇండికేట్ దట్ మొత్తానికి జరిగిన సంభాషణలు, ఈ కాన్సిక్వెన్సెస్, ఈ పర్టికులర్ సినారియో అంతా చూస్తుంటే ఏమర్థమైంది? ఇండికేట్ దట్ ఢిల్లీ హ్యాస్ డిసైడెడ్ ఇట్ కెన్ నౌ మూవ్ అహెడ్ ఫ్రమ్ ద PLA ట్రాన్స్గ్రెషన్స్, గాల్వాన్ క్లాషెస్ అండ్ స్టాండ్ ఆఫ్. ఈ జరిగిన విషయాలన్నీ చూస్తే ఒక్కటి అర్థమవుతోంది ఏంటంటే గతంలో జరిగిన గాల్వాన్ క్లాషెస్ 2 దేశాలు మర్చిపోవడానికి రెడీగా ఉన్నాము. అలాగే 4 years బ్యాక్ జరిగిన ఈ బార్డర్ కాన్ఫ్లిక్ట్, స్టాండ్ ఆఫ్,
మర్చిపోవడానికి రెడీగా ఉన్నాము. చైనా చాలాసార్లు ఇండియాలో ట్రాన్స్గ్రెషన్స్ చేయడానికి ట్రై చేసింది. ట్రాన్స్గ్రెషన్ అంటే పర్మిషన్ లేకుండా మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారు చైనాకు సంబంధించిన కొంతమంది మనుషులు. ఇవన్నిటినీ మనం అంటే పాత పగలు పాత గొడవలు మర్చిపోవడానికి ఇరు దేశాలు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలానే మనమేమి అంత వెర్రవులం కాదు, చైనా ఇప్పుడు బాగా మనతో మాట్లాడేస్తే నమ్మేయడానికి. బట్ వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే ఓకే పర్వాలేదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. దోవెల్ సెడ్ దట్ బార్డర్స్ హ్యావ్ బీన్ క్వైట్, ద గవర్నమెంట్ వాజ్ మేడ్. దోవెల్ ఏం చెప్పాడంటే బార్డర్స్ హ్యావ్ బీన్ క్వైట్, ద గవర్నమెంట్ వాజ్ మేడ్ అన్కంఫర్టబుల్లీ అవేర్ దట్ ఈవెన్ విత్ ఎ స్టేబుల్ బార్డర్ అదర్ లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ విల్ కంటిన్యూ టు షాడో టైస్. ఈ మాట చాలా మంచి మాట. అజిత్ దోవల్ తక్కువడా ఏమన్నాడు, చైనాతో ఏమన్నాడు, ప్రస్తుతం అయితే ఇండియాకి చైనాకు సంబంధించిన బార్డర్ దగ్గర గొడవలు ఏమి అవ్వట్లేదు, కానీ గొడవలు అవ్వకపోయినా మా టెన్షన్ మాకు ఉంటుంది, ఎందుకంటే గతంలో మీరు చేసిన ఏదో పనులు ఆ రేంజ్లో ఉన్నాయి. అంటే ఇలా అనలేదు, కొంచెం ప్రొఫెషనల్గా అన్నాడు. నేను మీకు అర్థం అవడం కోసం చెప్పాను. బట్ ఇది చెప్పాడు అజిత్ దోవల్ సెడ్ ఇట్, హీ మెంట్ ఇట్ యాక్చువల్లీ. అది బార్డర్స్ హ్యావ్ బీన్ క్వైట్, బార్డర్స్ అయితే ప్రశాంతంగా ఉన్నాయి, బట్ గవర్నమెంట్ అన్కంఫర్టబుల్లీ అవేర్, అంటే మాకు తెలియని ఒక టెన్షను. ఈ చైనా వాళ్ళు ఈ వెరైటీ మనుషులు ఎప్పుడు ఏం చేస్తారో అన్న టెన్షన్ మా మైండ్లో అయితే అలా కంటిన్యూ అయ్యింది అని ఇండైరెక్ట్గా చెప్పాడు అజిత్ దోవల్. అది నిజం కూడా. ఇక వ్యాంగ్ అడుగుతున్నాడా, మెయిన్ మన చైనా నుంచి వచ్చిన ఫారిన్ మినిస్టర్. వ్యాంగ్ లేటర్ లెఫ్ట్ ఫర్ కాబుల్. అది సో ఇండియాతో అయిపోయింది మీటింగ్. ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడు, మన వ్యాంగాడు కాబుల్ వెళ్ళాడు, అంటే పాకిస్తాన్ కదా, టు వర్క్ విత్ పాకిస్తాన్. ఆ తర్వాత తాలిబాన్ వెళ్ళాడు. అండ్ ద తాలిబాన్ ఆన్ ఎ ప్లాన్ టు ఎక్స్టెండ్ ద BRI అండ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇండియా ఈజ్ అపోజ్ టు బోత్ ఇన్ టు ఆఫ్ఘనిస్తాన్. మన వ్యాంగ్ గాడు ఇండియాలో మీటింగ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళాడు, అలాగే తాలిబాను. అక్కడ ఏంటంటే ఒక ప్లాన్ ఉంది వాళ్ళకి ఎప్పటి నుంచో, ఏంటంటే BRI ఎక్స్టెండ్ చేయాలి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఎక్స్టెండ్ చేయాలి. ఈ రెండు ప్లాన్స్ మాట్లాడడానికి వెళ్ళాడు. బట్ ఇండియా ఈ రెండు ప్లాన్స్కి అగేనిస్ట్. అది హీ అంటే ఎవడు, మోడీయా కాదు, వ్యాంగ్. ఆ తర్వాత మనోడు ఎక్కడికి వెళ్ళాడు, వ్యాంగడు ఇస్లామాబాద్ వెళ్ళాడు. దేనికోసం, స్ట్రాటజిక్ డైలాగ్ కోసం. ఆ తర్వాత ఇస్లామాబాద్ అక్కడే కదా, నేను ఇందాక కాబుల్ అన్నాను కదా, ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ అంటే ఇస్లామాబాద్ కదా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు. ఆ తర్వాత ఆబ్వియస్గా తాలిబాన్ అక్కడే ఉంది. అంటే ఈ చైనా నుంచి వచ్చిన ఫారిన్ మినిస్టర్ ఎవడైతే ఉన్నాడో వ్యాంగ్, ఇండియాలో మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు, ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్ళాడు. అది చైనాస్ డిప్లొమాటిక్ సపోర్ట్ టు పాకిస్తాన్. ఇది చాలా ఇంపార్టెంట్ రా. చైనాస్ డిప్లొమాటిక్ సపోర్ట్ టు పాకిస్తాన్ ఆఫ్టర్ ద పహల్గామ్ అటాక్స్ and during Operation Sindoor did not come up during Wang's visit, but provide an ominous overhang to ties, as did Ambassador Gu's contention that Pakistan too is a victim of terrorism. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఆర్టికల్లో ఏదైనా ముఖ్యమైన దాన్ని ఏమంటారు, ఈ ఆర్టికల్లో ఏదైనా ఒక ముఖ్యమైన హైలైట్ చేయాల్సిన విషయం ఏదైనా ఉందా అంటే ఇదేనా అబ్బాయి. ఏంటంటే ఇదిగో ఇక్కడి నుంచి ఉంది, అసలు సిసలైన మ్యాటర్ ఇక్కడి నుంచి ఉంది. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకుని ఈ సెంటెన్స్ చదవండి ఒకసారి. చదివారా, అర్థమైందా? యాక్చువల్గా రీసెంట్గా కొంతకాలం క్రిందట పహల్గామ్ దాడులు జరిగాయి కదా, ఆ టైంలో చైనా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. అంతవరకు అందుకు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఇండైరెక్ట్గా. బట్ ఈ విషయాలు ఏమి, ఈ చైనా బ్యాచ్ ఢిల్లీలో దిగారు కదా, అప్పుడు మనం ఏమి డిస్కస్ చేయలేదు, వాళ్ళు మాట్లాడలే, మనము మాట్లాడలే. ఇద్దరికి మనసులో ఉన్న విషయం కానీ బయట పడలే. అన్నీ బయట పడకూడదు కదా, డిప్లొమసీ అంటే అదే కదా. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విషయాలు మనం బయట పడకపోయినా మనం గుర్తుపెట్టుకుంటాం. ఏదో ఇప్పుడు ఢిల్లీ వచ్చేసాడు ఆ వ్యాంగ్ గాడు, లేకపోతే ఈ జిన్పింగ్ గాడు సింపతి చూపించేశారు అమెరికా విషయంలో, మేము చాలా బాధపడుతున్నామని సింపతి చూపించేశారు. అవే మనకు ఫరాక్ పడదు, అవే మనం పట్టించుకోం. బికాస్ వీ విల్ నెవర్ ఫర్గెట్ ద హిస్టరీ. పహల్గామ్ దాడుల టైంలో చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది, ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది అన్న విషయాలు మనకి బాగా గుర్తుంటాయి. అవి చాలా ప్రమాదం కూడా, ఆమినస్ ఓవర్ హ్యాంగ్. అవి ఎప్పటికైనా కూడా
ఇండియా చైనా రిలేషన్కి ఒక డేంజరే. అవి ఎప్పటికైనా కూడా మనం మర్చిపోకూడదు. అంటే ఒకసారి వెన్నుపోటు పొడిచిన ఫ్రెండ్ని మనం ఎప్పటికీ పూర్తిగా నమ్మకూడదు. అలా అదేవిధంగా చైనా అంబాసిడరు జూగాడు అప్పట్లో మాట అన్నాడంట. ఏంటో తెలుసా? రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఏమన్నాడంట, మేమేం మాట్లాడాం, కానీ ఇండియా ఒక్కటే ఏదో పెద్ద బాధపడిపోతుంది అంటే కూడా కరెక్ట్ కాదు. ఇండియాకి పాకిస్తాన్కి గొడవల్లో పాకిస్తాన్ కూడా విక్టిమే అన్నాడు. పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ద విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అన్నాడు. ఓరి నీ బొందా, టెర్రరిజం ఉన్నదే పాకిస్తాన్లో కదా. పాకిస్తాన్ క్రియేట్ చేసే టెర్రరిజంకి ఇండియా విక్టిమ్ అవ్వచ్చు, కానీ పాకిస్తాన్ క్రియేట్ చేసే టెర్రరిజంకి హౌ కెన్ పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ బికమ్ ద విక్టిమ్? ఎంత ఫూలిష్ స్టేట్మెంట్ ఇది. అందుకే చైనా వాళ్ళని మనం ఈ పర్టిక్యులర్ సినారియోలో 100% అయితే ఎప్పటికీ నమ్మము. While the US attack on Indian trade and economy may be spurring New Delhi's efforts, the result with China must not come from a perceived position of weakness, and the next steps must be taken keeping in focus the strategic allies. Or అబ్బాయి, ఈ సెంటెన్స్ కూడా ఇంపార్టెంట్ ఎరా. అమెరికా రీసెంట్గా ఇండియా మీద చాలా దారుణంగా అటాక్ చేసింది. డైరెక్ట్ అటాక్ కాదు, ఎకానామికల్ అటాక్. ఇండియన్ ట్రేడ్ మీద, ఎకానమీ మీద అమెరికా బాగా అటాక్ చేసింది. అందువల్ల న్యూఢిల్లీ కూడా వెంటనే అలర్ట్ అయ్యి, సెంటెన్సెస్లో న్యూఢిల్లీ అన్నారంటే ఢిల్లీ అని కాదు, అక్కడ ఇండియాని జనరల్గా మనం ఏంటంటే న్యూఢిల్లీ అనేస్తారు, బికాస్ దట్స్ ఎ క్యాపిటల్ సిటీ. అండ్ వెన్ ఎవర్ న్యూఢిల్లీ యూ ఫైండ్ ఇన్ ఎ సెంటెన్స్, ఇట్ ఈస్ అబౌట్ ఇండియా ఓన్లీ. సో అమెరికా ఏదైతే 50% టారిఫ్స్ వేసేసిందో మన మీద, మనం అలర్ట్ అయిపోయాం. అప్పుడే చాలా జాగ్రత్త పడ్డాం, మనం ప్లాన్ బికి వెళ్ళిపోయాం. The result with China must not come from a perceived position of weakness. అలా అని మన అమెరికాకి భయపడి, అమెరికాని ఎదుర్కోలేక నిస్సహాయత స్థితిలో చైనాతో కలిసాము అని అనుకోకలేదు, కలవకూడదు కూడా. అండ్ ద నెక్స్ట్ స్టెప్స్ మస్ట్ బి టేకెన్ కీపింగ్ ఇన్ ఫోకస్ ద స్ట్రాటజిక్ ఛాలెంజ్. అటు అమెరికా అయినా ఇటు చైనా అయినా ఎప్పటికైనా మనం పూర్తిగా నమ్మే దేశాలు అయితే కాదు. They can never be our 100% reliable partners or friends. డిప్లొమాటిక్ రిలేషనే ఉంటుంది. సో వాడు ఏమన్నాడంటే, అమెరికా ఇండియాని ఇబ్బంది పెట్టిన టైంలో చైనా వచ్చి జాలి చూపిస్తే మనం దాని జాలికి ఆ ట్రాప్లో పడిపోకూడదు. అమెరికాకి భయపడి చైనాతో ఫ్రెండ్షిప్ చేసి చైనాని నమ్మేయకూడదు, ఇద్దరిని నమ్మకూడదు, జాగ్రత్త అని సలహా ఇచ్చాడు. జనరల్గా ఎలా ఉంటుందంటే, నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు రమేష్, వాడు నన్ను మోసం చేశాడు. ఆ టైంలో గణేష్ అనే ఇంకో ఫ్రెండ్ వచ్చి జాలి చూపిస్తే నేనేం చేస్తాను, గణేష్ని నమ్మడం మొదలు పెడతాను. కానీ గతంలో గణేష్ కూడా నన్ను మోసం చేస్తే అప్పుడు నేనేం చేయాలి, ఇద్దరిని పూర్తిగా నమ్మను కదా. ఇది కూడా అంతే. అమెరికా ఇండియాని ఇబ్బంది పెడుతున్న టైంలో చైనా వచ్చి కన్నీళ్లు కార్చేసి ఇండియాకి మోటివేషన్ ఇచ్చేస్తానంటే, why and how will India believe China when the same China indirectly extended support to Pakistan during the need of the hour? హై టైంలో ఇండియాని కాకుండా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడమే కాకుండా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది, పాకిస్తాన్ కూడా బాధితురాలే కదా అని. ఏం బాధితురాలు? టెర్రరిజం క్రియేట్ చేసింది ఇండియానా? కాదుగా, పాకిస్తాన్ కదా. ఇలాంటి పిచ్చి పనులు చైనా గతంలో కూడా చేసింది. కాబట్టి ఈ ఆర్టికల్లో సలహా ఏమిచ్చాడు, అమెరికా ఇండియాని ఇబ్బంది పెట్టేస్తోంది కాబట్టి ఈ టైంలో చైనా ఇండియా వచ్చి ఇండియాకి సపోర్ట్ చేసేస్తోంది కాబట్టి మనం ఈ టైంలో చైనా మాటలు విని చైనా ట్రాప్లో పడిపోకూడదు, రెండు దేశాలతో జాగ్రత్తగా ఉండాలని ఒక సలహా అయితే ఇచ్చేశాడు ఈ సెంటెన్స్లో. ఓకేనా? సో అందరికీ కూడా చాలా ఈజీగా అర్థమైపోయింది అనుకుంటున్నాను. నేను కొన్నిసార్లు కొన్ని సెంటెన్సెస్ ఒకసారి కాకుండా 2-3 టైమ్స్ రిపీట్ చేశాను, ఎందుకంటే అందరికీ అర్థం అవ్వడం కోసం. నేను ప్రతిరోజు ఎడిటోరియల్ ఆర్టికల్ 20 మినిట్స్ కంటే మించకుండా లెస్ దాన్ 20 మినిట్స్ టైంలోనే చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఎక్కువసేపు వీడియో వచ్చినా చూసేంత టైం మనకు ఉండదు, చూసేంత ఓపిక కూడా మనకు ఉండదు, బికాజ్ వీఆర్ ఆల్రెడీ బిజీ విత్ ఎ లాడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఐ ప్రామిస్ యూ, ఐ విల్ మేక్ ఎవ్రీ డేస్ ఎడిటోరియల్ వీడియో అరౌండ్ 20 మినిట్స్. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ బిలీవ్ దట్ యూ అండర్స్టూడ్ మై ఎక్స్ప్లెనేషన్ ఇన్ దిస్ వీడియో. ఈ ఆర్టికల్ నేను మీకు చెప్పినట్టు ఈజీ లెవెల్ అన్నాను చూసారా,
అది నాకైతే ఈజీ లెవెల్ అనిపించింది, బట్ మీకు చదివినప్పుడు అది ఈజీ లెవెల్ అనిపించిందా డిఫికల్ట్ అనిపించిందో మీకే తెలియాలి. యూ హ్యావ్ టు రీడ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. Thank you for watching this video, my dear friends. I am very sure that you have watched the country's first early morning editorial analysis of August 23rd, the Hindu newspaper, and share your feedback in the comment section. And also, if you genuinely believe that this video is useful and the explanation is clear and understandable, like the video and share this video to your friends and family members. Wish you all the best. I will meet you in my next editorial analysis video of August 24, the Hindu newspaper. All the best.